తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ వీడియో అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది. మనకున్నటువంటి 52 అక్షరాలలో అచ్చులు 16గా, హల్లుల్ని 36గా మనం డివైడ్ చేసాం. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలుగులో ఏ అక్షరానికి ఆ అక్షరం మనం ఇలాగ ఉచ్చరిస్తామనమాట. ఇప్పుడు మా ఉందనుకోండి, మా అని చెప్పి మనం ఉచ్చరిస్తాం. కానీ ఇంగ్లీష్‌లో మా రాయాలని చెప్పంటే ఎం రాస్తే సరిపోదండి. ఎం పక్కన మనం ఏ అనేది రాయాల్సి ఉంటుందనమాట. అంటే అక్షరాలను కలిపి చదువుతాం అనమాట. ఇది క్ష ఉంది కదా, క్ష అని మనం కేఎస్హెచ్ క్ష లాగా మనం చదువుతాం. ఒకే అక్షరంతో ఒకే శబ్దాన్ని ఇంగ్లీష్‌లో రాసేది లేదనమాట. కాబట్టి మనం ఇప్పుడు ఈ తెలుగు అక్షర శబ్దానికి ఇంగ్లీషు ఏ అక్షరాలను మనము కలిపితే మనకు తెలుగులో ఈ శబ్దం వస్తుందో నేను ఇలా చదువుకుంటూ చూపించుకుంటూ వెళ్తాననమాట. చూడండి, ఇప్పుడు తెలుగులో ఆ రాయడానికి ఇంగ్లీష్‌లో ఏ రాయాల్సి వస్తుంది. ఆకి ఏ రాయాల్సి వస్తుంది. ఈకి ఐ రాయాలి. ఈకి ఈ రాయాలి. ఊకి యు రాయాలి. ఊకి ఓ రాయాలి. అరుకి రు రాయాలి. దీన్ని రు అని కూడా చదువుతాం అనమాట. అరుకి ఆర్ఓఓ రు అని మనం చదవాల్సి ఉంటుంది. ఏకి ఈ రాయాలి. ఏకి ఈ రాయాలి. ఐకి ఏఐ రాయాలి. ఓకి ఓ రాయాలి. ఓకి ఓవి కానీ విఓ కానీ రాయాల్సి ఉంటుంది. ఔకి ఏవి కానీ ఏయు కానీ రాయాలి. అంకి ఏఎం అం రాయాల్సి ఉంటుంది. అహాకి ఏహెచ్ఏ అహా మనం ఇక్కడ రాయాలి. హల్లులకు వచ్చినట్టయితే ఖ రాయాలంటే కేఏ రాయాలి. ఖ రాయాలంటే కేహెచ్ఏ రాయాలి. ఘ రాయాలంటే జిఏ రాయాలి. ఘ రాయాలంటే జిహెచ్ఏ రాయాలి. జ్ఞ రాయాలంటే జిఎన్ఏ జ్ఞ రాయాలి. ఛ రాయాలంటే సిహెచ్ఏ రాయాలి. ఛ రాయాలన్నా సిహెచ్ఏనే రాయాలి. ఝ రాయాలంటే జేఏ రాయాలి. ఝ రాయాలన్నా జేహెచ్ఏ రాయాలి. ఇని రాయాలంటే ఐఎన్ఐ ఇని రాయాలి. ఠ టిఏ ఠ ఠ టిఏ ఠ ఢ డిఏ ఢ ఢ డిఏ ఢ. అణ అణాన్ని నా కింద ప్రొనౌన్స్ చేస్తామంటే ఎన్ఏ నా అవుతుంది. థ రాయాలంటే టీహెచ్ఏ రాయాలి. థ రాయాలంటే టీహెచ్ఏ రాయాలి. ధ రాయాలంటే డిహెచ్ఏ రాయాలి. ధ రాయాలన్నా డిహెచ్ఏ రాయాలి. నా రాయాలంటే ఎన్ఏ నా రాయాలి. ప పిఏ ఫ పిహెచ్ఏ ఫ బిఏ భ బిహెచ్ఏ భ ఎంఏ మా. తర్వాత ఇక్కడ చూడండి, యా వైఏ యా ఆర్ఏ రా ఎల్ఏ లా విఏ వా ఎస్ఏ సా ఎస్హెచ్ఏ షా ఎస్ఏ సా హెచ్ఏ హా ఎల్ఏ లా కేఎస్హెచ్ఏ క్ష ఆర్ఏ రా. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనము ఆ రు నా రాసామనుకోండి, అరు అణ అని చదవం అనమాట. తెలుగులో ఆ రు నా అని మనం చదివేస్తాం. సో అలానే మనం తర్వాత ఈ అళాని కానీ అక్షరాన్ని కానీ బండిరాని కానీ అరు అని కానీ ఇంగ్లీష్లో మనం అలా చదవం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎల్ఏకి అలానే అవుతుంది, ఎల్ఏకి లానే అవుతుంది. ఇది మీరు గమనించాలన్నమాట. ఎస్ఏకి సా అవుతుంది, ఎస్ఏకి కూడా మిలికి సా అవుతుంది అనమాట. సో ఇలాంటి కొన్ని మీకు చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీకు ఇంగ్లీష్ విత్ రాయేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.